ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 514 పంచాయతీల్లో పోలింగ్ కొనసాగుతుంది. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ ఓటర్లు ఉదయం నుంచి క్యూలో వేచి ఉండి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఆదిలాబాద్ లో పోలింగ్ కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. హరిత పోలింగ్ కేంద్రంగా దీన్ని ఏర్పాటు చేశారు. ఓటర్లందరికీ కూడా గ్రీన్ మ్యాట్ ద్వారా వెల్కమ్ పలుకుతూ బ్యాలెట్ ద్వారా జరుగుతుంది కాబట్టి కొత్త ఓటర్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఓటు వేయడానికి తరలి వస్తున్న పరిస్థితి ఉంది. సో గతంలో చూసాం, మొదటి విడతలో దాదాపు 77% పోలింగ్ నమోదైంది. ఈ రెండో విడతలో కొంత పోలింగ్ శాతం పెరిగే విధంగా అధికారులు ఇంకొంత చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి వాళ్ళ భీంపూర్, బేలా, ఆదిలాబాద్ రూరల్, బోరత్, జైనత్, మావల, సాత్నాల, తాంసీ మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 156 సర్పంచ్ స్థానాలతో పాటు 1260 వార్డు సభ్యులకు ఆదిలాబాద్ వ్యాప్తంగా కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. సో దీంతోపాటు కొమరంభీం జిల్లాకు సంబంధించి వాళ్ళ సిర్పుర్టి, బెజ్జూర్, చింతనమనపల్లి, దయగాం, కౌటాల, పెంచకల్పేట మండలాల్లో 113 సర్పంచ్ స్థానాలతో పాటు 992 వార్డు సభ్యులకి ఇవాళ ఓటింగ్ అనేది జరుగుతుంది. మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా బెల్లంపల్లి, కాజీపేట్, తాండూర్, భీమిని, నెన్నెల, వేమనపల్లి, కన్నపల్లి మండలాల్లో 114 సర్పంచ్ స్థానాలతో పాటు 996 వార్డు సభ్యులకి ఇవాళ పోలింగ్ అనేది కొనసాగుతుంది. సేమ్ టైం నిర్మల్ జిల్లాలో కూడా సారంగపూర్, నిర్మల్ రూరల్, గులార్పూర్, సోన్, నర్సాపూర్ జీ, లోకేశ్వరం, కుంటాల మండలాల్లో 131 సర్పంచ్ స్థానాలతో పాటు 1170 వార్డు సభ్యులకి ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతుంది. ఇదంతా కూడా ఆల్మోస్ట్ వార్డు సభ్యుల్లో దాదాపు 50% ఇప్పటికే పూర్తిగా ఏకగ్రీవమయ్యే సర్పంచ్ స్థానంలో కూడా చాలా వరకు ఏకగ్రీవమైన పరిస్థితుల్లో, ఆ ఏకగ్రీవమైన ప్రాంతాల్లో మాత్రం ఎన్నికలు లేవు. 7 నుంచి 1 గంట వరకు పోలింగ్ ముగిసిన తర్వాత గంట బ్రేక్ ఉంది. ఆ తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ అనేది ప్రారంభమవుతుంది. సో చిన్న గ్రామ పంచాయతీల్లో సాయంత్రం 5-6 గంటల ప్రాంతంలో రిజల్ట్ అనేది వచ్చే అవకాశం ఉంది. కానీ మేజర్ గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా అర్ధరాత్రి 12-1 గంట వరకు, ఎందుకంటే మొదటి విడతలో చూసాం చాలా ఆలస్యమైంది. పోలింగ్ కేంద్రాల్లో జనాలు కొంత 1 గంట తర్వాత లోపలికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో 1 గంట లోపు వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అవకాశం కల్పించారు. కాబట్టి 2-3 గంటల ప్రాంతంలో మేజర్ గ్రామ పంచాయతీలలో పోలింగ్ అనేది కొనసాగింది. సో ఆదిలాబాద్ జిల్లాలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 4 కాంగ్రెస్, ఉమ్మడి జిల్లాలో 4 బీజేపీ, 2 బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఈ ప్రాంతాల్లో కొంత ఆయా పార్టీలకు సంబంధించిన ప్రభావం మొదటి విడతలో చాలా స్పష్టంగా కనిపించింది. సో రెండో విడత కూడా ఆ ప్రభావం ఉంటుందన్న ఒక ఊహాగానాలు. సో ఓవరాల్గా ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సో జనాలైతే చాలా ఇంట్రెస్ట్గా బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరిన పరిస్థితి అయితే మనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.